పాపుల మార్గము కూర్చుని చోటన కూర్చోవద్దని అంటున్నాడు దేవుడు. అంతేగాని ఒంటరిగా ఉన్న వారికి మంచి ఆలోచన వస్తది. దేవుని వైపు చూడాలి అనే ఆలోచన వస్తది. దేవునిని మనము ఎరిగి ఉండాలి అనే ఆలోచన వస్తది. ప్రార్థించుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటే బావుండు కాసేపు అనిపిస్తది. లేకపోతే కాసేపు వాక్యం చదువుకుంటే బావుండు. కానీ 10 మందిలోకి వెళ్ళిన తర్వాత అవేవైనాను కనిపిస్తాయా? ఏమీ కూడా కనిపించవు. కష్టాలలో ఆనందించమంటున్నాడు. క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. నీ బలము, నీ శాంతి ప్రతి పరిస్థితిలోనూ కూడా సంతోషానికి కారణం ఎవరు? మన ప్రభువు. మన ప్రభువే. ఒక్కొక్కసారి నీకు ఒంటరిగా ఉన్న పరిస్థితులకి కల్పించవచ్చు. కానీ ఎందుకంటే నీకు ఆ దేవుడు తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎవరి అవసరం లేదని చెప్పడానికి కూడా మాత్రము వీలు లేదు. అందరికీ అవసరం ఉంటది దేవుడంటేనే. దేవుని అవసరం అందరికీ ఉంటది. దేవుని ఎడల భయమును, భక్తిని కలిగి ఉంటే దేవుడే మనకు కావాల్సిన ఏ సమయం ఉంది ఏమివ్వాలో దేవునికి తెలుసు. అది ముందుగానే దాచి ఉంచుతాడు. కాదంటే మనం అవి పొందుకునే స్థితిలో ఉంటున్నామా? ఎప్పుడైనా గ్రహించుచున్నామా మనము? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 అధ్యాయము వచనం చూద్దామండి. 4 అధ్యాయము 6 వచనం చూద్దాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నాను సరే, కష్టాలలో ఉన్నాను సరే, మన విన్నపములు ఎవరికి? దేవునికి తెలియచేయమని అంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ఉండరు కదా, ఒంటరి పరిస్థితులు ఉండ. భార్య విడిచిపెట్టేస్తుంది, భర్త విడిచిపెట్టేస్తాడు, బిడ్డలు విడిచిపెట్టేస్తారు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు అందరూ కూడా విడిచిపెట్టేస్తారు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఒంటరిగా చాలా నీరసంగా ఉంటాం. కానీ దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతాడు. ఆ స్థితిలో నుంచి నిన్ను